ఇంటి ముందు పెద్దదిరా. హలో బ్రో, నమస్తే. అందరు మంచిగున్నారా? నేను కూడా మస్తున్నా. ఇక నిన్నటి దాకా కొంచెం రంది ఉండే. రోజు డబ్బాలతోనే పట్టుడైతుంది. అస్సలు మజా వస్తలేదు. 3 కొండ్ల గాలంతో పడదామంటే అస్సలు పడిసత్తలేవు. అసలు 3 కొండ్ల గాలంతో చేపలు పడితే ఏమన్నా ఉంటదా? అసలు గా కిక్కే వేరు. అసలు దేవుడు అనేటోడు ఉంటే ఇలా 3 కొండ్ల గాలానికి చేపలు పడాల్సిందే. గట్ల పడకపోతే దేవుడు లేనట్టే. ఇక గట్ల అనుకోని దేవుని మీద భారం వేసి గాలం పట్టుకుని చేపలకు వచ్చిన. ఇక నేను గట్ల అన్నందుకు ఏ దేవుడికి కోపం వచ్చిందో గానీ పైనుంచి తదాస్తు అన్నట్టున్నాడు. ఇక ఎట్లా పడ్డాయి అంటే క్రికెట్ అన్నట్టే ఉంది. చేపలు పట్టినట్లేదు, మొత్తం 6లే. మళ్ళా ఇక గట్ల పడేసరికి వారం రోజుల ఉపవాసం తర్వాత మంచి దమ్ బిర్యానీ తినంత హ్యాపీగా అనిపించింది. అబ్బా వీడు మాటలు బాగానే చెప్తాను అనుకుంటారా? చెప్పుడు కాదు, కావాలంటే మీరే చూడు. ఇక లేట్ ఎందుకు, ఇక వేట స్టార్ట్ చేద్దాం పటుర్రి. ఊరిని వీడియో మొత్తం 6లే అన్నాడు. ఫస్టే చేప పోగొట్టే. ఏమైనా ఉత్త మాటలే అనుకుంటారా? గట్ల అనుకుంటే మీరు పిండిలో కాలేసినట్టే. మనం దేవుని మీద భారం వేసి చేపలకు వచ్చిన. మరి ఫస్ట్ 1-2 చేపలు దేవునికి వదిలిపెట్టాలనా వద్దా? అది పద్ధతేనా? పెద్ద చేప అది. ఇక దేవునికి ఇచ్చిన కాడికి చాలు కానీ ఇక మనం పట్టుకుందాం చేపలు. మరీ మంచితనం ఎక్కువైనా మంచిది కాదు, ముంచుతారు. ఇక చేపలు లేకుండా చేతులు ఊపుకుంటా ఇంటికి పోయినాం అనుకో ఇజ్జత్ పోతుంది. బయటకు వచ్చి అంటే అది కూడా అన్ను పెద్దదిరా. పెద్దదిరా. మూడు పోయినాయి కదా, ఇట్లా దిగింది కాబట్టి వచ్చింది ఇది. లేకపోతే రాకపో. ఇది కూడా వేపు ఇలా మూతికి పడ్డది ఇప్పుడు కరెక్ట్గా, అందుకే వచ్చింది. ఈ మొండి పారిపోయిన గాలాలు పడ్డ చేపలు మొత్తం పోతాయి. చికెన్ దీంట్లో ఉందా? బ్రో చాలా మంది లొకేషన్ అడుగుతారు. బ్రో ఈ లొకేషన్ చెప్పలేను బ్రో, ఎందుకంటే నేను కూడా పర్మిషన్ తీసుకొని పట్టిన. ఇక మీకు మ్యాటర్ అర్థమైంది కదా, ఇక గదన్నట్టు కథ. రెండు మిస్ అయింది. కరెక్ట్ ఇదే కూడా మూతి తాగింది కాబట్టి వచ్చింది.
లేకపోతే ఇది కూడా బిస్కెట్ బిస్కెట్ కాను. ఇంకొకరి ఇది మంచిగా కొట్టింది. గుంజ అయిపోతే ఊసిపోయి పోతానాయి. అవి ఏంటంటే గుంజ గుంజీతలు వేసిందే బెటర్. ఇప్పటికి 2 పోలే 2 నీళ్ళు వేసావు. నిన్నేసిన నీళ్ళు లేరా? పట్టాలి. అయ్యే ఇంకొక 2. అది ఏడబోతుందన్న టెన్షన్ ఎక్కువైంది నాకు. నేను పోతుంది అనుకున్నా మళ్ళా. అందుకే పోయింది, ఇది కూడా పోయిందని అనుకున్నా. బ్రో చాలా మంది ఏం పిండి కలుపుతానని అడుగుతారు. బ్రో నేను ఇంత ముందు కూడా చెప్పిన, ఇంకా మీరు ఎన్నిసార్లు అడిగినా చెప్తా. నేను ఎప్పుడు కలిపినా కూడా తవుడు, గోధుమ పిండి, కోడిగుడ్డు ఈ 3 కలుపుతా. 1 కప్పు గోధుమ పిండి తీసుకుంటే దానికి డబల్ అంటే 2 కప్పుల తవుడు తీసుకోవాలి. దాంట్లోకి 2 కోడిగుడ్లు. బ్రో నేను చెప్పినట్టు కలుపు, పడకపోతాను. నాకు కూర అయింది. తక్కువ బలం లేదా వీటికి? ఆగలేదురా, అది ఆగలేదురా. చిన్నపోరుడు పాల కోసం ఉరికినట్టు.
ఉండదు ఇంత తక్కువ బలం లేదు తక్కువ చిన్నపిల్లగాడు పాలకు తల్లాడినాడు కదా. బ్రో కొట్టుడు అవతలేసుడు ఇక మనం ఆడించుకుంటా కూర్చున్నాం అనుకో చేపలు గాలం బిక్కొని అవతల పడతాయి. వెండు గట్ల కదిలిందంటే చాలు షాట్ కొడితే ఎట్లుండాలంటే చేపకు దిమ్మ తిరగాలి. అసలు ఇప్పుడు ఏమైంది అని అనుకోవాలి చేప. గట్టిగా తాకింది దెబ్బ. ముళ్ళు పైన ఉండే కండ తీయాలా? చూసి ఒకటేసారి అన్నది ముందు. అప్పుడు పోయినప్పుడు గీ సైజే నన్ను ఆటాడుతున్నా లేకపోతే ఆడిపిస్తాను. కొనతలేదురా ఎందుకు అమ్మాయి కావచ్చు అది. మంచిగా ఉందిరా అది. మంచిగా సంపకరా 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 కథ కథ బాయ్ బాయ్. ఇప్పుడు నీకు ఉండరా. బ్రో మొత్తం రవ్వులే పడ్డాయి. పడ్డ వాటల్లో కొన్ని పార్సల్ అయినాయి. బ్రో చూసిరు కదా ఇవాళ వేట. బ్రో మీకు వీడియో నచ్చిందా? బ్రో అందరికి నచ్చింది అనుకుంటానా? బ్రో చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు. బ్రో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.